వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో NIACL న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇక్కడ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అనేది ఒకటి రిలీజ్ అయింది. సో ఈ జాబ్ రిక్రూట్మెంట్స్ కోసం మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అండ్ ఎగ్జామ్కి ఎలా అప్లై చేయాలి అండ్ ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో ఈరోజు రిక్రూట్మెంట్ NIACL ఇక్కడ ఇది ఒక ప్రముఖ ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అండి ఇది. సో ఇక్కడ అప్రెంటిస్షిప్ కోసం 500 సీట్లు ఉన్నాయి అనేసి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. సో NIACL అప్రెంటిస్ రిక్రూట్మెంట్స్లో ముఖ్య వివరాలను మనం చూసుకున్నట్లయితే ఇది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ NIACL. ఇక్కడ టోటల్గా 500 సీట్స్ అయితే ఉన్నాయి అనేసి చెప్తున్నారు. ఇక్కడ మీకు ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 12 మంత్స్ అండ్ స్టైఫండ్ వచ్చేసి నెలకి 9,000 పర్ మంత్ ఉంది. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి June 6th అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి June 20 అండ్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అంట, ఇది వచ్చేసి June 26, 2025. సో ఇక్కడ ఈ శిక్షణ అప్రెంటిస్షిప్స్ కింద ఉంటుంది అండ్ ఇది శాశ్వత జాబ్ అయితే కాదు, ఇది పర్మనెంట్ జాబ్ అయితే కాదు. అప్రెంటిస్షిప్ పూర్తయిన తర్వాత కంపెనీలో ఉద్యోగం అందించే బాధ్యత కంపెనీకి అయితే ఉండదు అనేసి వీళ్ళు ముందే మెన్షన్. సో ఇక్కడ మీకు ఈ జాబ్కి ఉండవలసిన అర్హత అనేది చూసుకున్నంటే మీరు కంపల్సరీ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ క్వాలిఫికేషన్స్ అనేది చూసుకున్నట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఆ గ్రాడ్యుయేషన్ కూడా మీరు April 1st, 2021 నాటికి మీరు పాసింగ్ సర్టిఫికేట్ అనేది తీసుకొని ఉండాలి. ఆ April 1st ముందు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అయితే ఈ జాబ్ దీనికోసం అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే June 1st, 2025 నాటికి మీకు మినిమం 21 ఇయర్స్ అయితే ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ లోపు అయితే మీరు ఈ జాబ్ దీనికోసం అప్లై చేసుకోవడానికి 30 ఇయర్స్ లోపు అయితే ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఈ జాబ్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అండ్ SC/ST వాళ్ళకి 5 ఇయర్స్ ఉంది. అండ్ OBC నాన్ క్రీమీ లేయర్కి 3 ఇయర్స్ ఉంది. అండ్ PWBD వాళ్ళకి అయితే 10 ఇయర్స్ ఉంది. విడోస్ అండ్ విడాకులు తీసుకున్న మహిళలు, పునర్వివాహం చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జనరల్ ఆర్ EWSకి 35 ఇయర్స్ అండ్ OBCకి 38 ఇయర్స్ అండ్ SC/ST వాళ్ళు 40 ఇయర్స్ వరకు అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. అండ్ మీరు ఏ సంస్థలోనూ అప్రెంటిస్షిప్ శిక్షణ చేసి ఉండకూడదు, మీరు ఈ జాబ్కి దీనికోసం అప్లై చేసుకోవాలి అనేసి అని చెప్తున్నారు. అండ్ గ్రాడ్యుయేషన్ తర్వాత 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగ అనుభవం ఉన్న వాళ్ళు అర్హులు కూడా కాదు. అంటే మీరు గ్రాడ్యుయేషన్ తర్వాత ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే మీరు దీనికి ఈ అప్రెంటిస్షిప్కి అనెలిజిబుల్ అనేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ రిజర్వేషన్స్ అండ్ సీట్స్ మనం చూసుకున్నట్లయితే టోటల్గా 500 వేకెన్సీస్ ఉన్నాయి అనేసి చెప్తున్నాం కదా. అండ్ ఇక్కడ స్టేట్ ఆర్ కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం 16 సీట్లు అయితే ఉన్నాయి. సో అది వచ్చేసి జనరల్ కేటగిరీ SC కేటగిరీకి 2 అండ్ ST కేటగిరీకి 1, OBC కేటగిరీకి 4 అండ్ EWSకి 1 అండ్ జనరల్ కేటగిరీకి 8 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ PWBDలో V1కి గాను VIకి గాను 1 వేకెన్సీ ఉంది. అండ్ మహారాష్ట్ర చూసుకున్నట్లయితే 120 వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం సీట్లు. అండ్ ఇక్కడ SC కేటగిరీకి 12 అండ్ ST కేటగిరీకి 10 అండ్ OBCకి 32 అండ్ EWSకి 12 అండ్ జనరల్ కేటగిరీకి 54 అండ్ VIకి 2, HIకి 1 అండ్ OHకి 1 అండ్ IDకి 1 వేకెన్సీ అనేసి ఉంది. అండ్ నెక్స్ట్ ఢిల్లీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం 37 సీట్లు అయితే ఉన్నాయి. అవి SC కేటగిరీకి 5 అండ్ ST కేటగిరీకి 2 అండ్ OBC కేటగిరీకి 9 అండ్ EWSకి 3 అండ్ జనరల్ కేటగిరీకి 18 అండ్ PWBDలో చూసుకున్నట్లయితే VIకి 1 అండ్ HIకి 1 అయితే రిజర్వేషన్ చేసి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు చూసుకుంటే మొత్తం 43 సీట్లు ఉన్నాయి. ఇక్కడ SC కేటగిరీకి 8, ST కేటగిరీకి ఎటువంటి సీట్స్ లేవు అండ్ OBCకి 11 అండ్ EWSకి 4 అండ్ జనరల్ కేటగిరీకి 20 ఉన్నాయి. అండ్ PWBDలో చూసుకున్నట్లయితే VIకి 1 అండ్ HIకి 1 ఉంది. అండ్ నెక్స్ట్ తెలంగాణ చూసుకున్నట్లయితే టోటల్గా 17 సీట్లు ఉన్నాయి, 17 సీట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ SC కేటగిరీకి 2 అండ్ ST కేటగిరీకి 1 అండ్ OBC వాళ్ళకి 4 అండ్ EWSకి 1 అండ్ జనరల్ కేటగిరీకి 9 అండ్ PWBDలో చూసుకున్నట్లయితే VIకి 1 అనేది రిజర్వేషన్ చేసున్నాయి ఈ 500 సీట్స్లో.
అండ్ ఓబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ క్రీమీ లేయర్కి చెందిన వాళ్ళై ఉండాలి. అండ్ క్రీమీ లేయర్ ఓబీసీ అభ్యర్థులు జనరల్ కేటగిరీ కింద దరఖాస్తు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం 2024-2025 ఇయర్కి గాను ఆదాయం మరియు మీ సర్టిఫికేట్ అనేది ఆదాయం మరియు ఆస్తి సర్టిఫికేట్ అనేది March 31, 2025 తర్వాత తీసుకున్న సర్టిఫికేట్ అనేది ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్కి దీనికోసం అప్లై చేసుకోవడానికి చూసుకున్నట్లయితే NATS పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, అక్కడైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్ అండ్ మీ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అవి వర్క్లో ఉన్నాయి, రన్నింగ్లో ఉన్నవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అనేవి ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. NATS పోర్టల్ లాగిన్ చేసి NIACL అప్రెంటిస్షిప్ కోసం అప్లై బటన్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఈ అప్లికేషన్ మాత్రం ఒక స్టేట్ నుంచి మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు ఈ అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి BFSI SSC నుంచి ఈమెయిల్ ద్వారా లింక్ వస్తుంది. అండ్ అప్లికేషన్ ఫీజు మనం చూసుకున్నట్లయితే జనరల్ ఆర్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి GSTతో కలిపి 944 రూపాయలు ఉంది. అండ్ మహిళలు అండ్ SC ST వాళ్ళకి వచ్చేసి GSTతో కలిపి 708 రూపాయలు. అండ్ PWBD వాళ్ళకి వచ్చేసి 472 రూపాయలు, అది కూడా GSTతో కలిసి. సో ఈ జాబ్కి ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఆన్లైన్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది. అండ్ టైం వచ్చేసి 60 మినిట్స్ అంటే 1 అవర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. అండ్ అవి వచ్చేసి మీకు సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇక్కడ 25 మార్క్స్ ఉంటాయి. అండ్ జనరల్ ఇంగ్లీష్కి ఒక 25 మార్క్స్. అండ్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాటిట్యూడ్లో 25 మార్క్స్. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్లో 25 మార్క్స్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ తప్ప. అండ్ ఈక్వల్ మార్క్స్ వచ్చిన అభ్యర్థులు అయితే ఎవరైతే ఉంటారో అప్లై చేసిన వాళ్ళకి ఎవరైనా ఈక్వల్ మార్క్స్తో ఉన్న వాళ్ళైతే ఏజ్ ఎవరికి ఎక్కువైతే ఉంటుందో దాని ఆధారంగా ర్యాంకింగ్ అనేది ఇస్తారంట. అండ్ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ చూసుకున్నట్లయితే మీరు ఏ స్టేట్ నుంచి అయితే అప్లై చేస్తారో మీకు అక్కడ స్థానిక భాష అనేది మాట్లాడడం, చదవడం, రాయడం అండ్ అర్థం చేసుకోవడం అనేది క్లియర్గా వచ్చి ఉండాలనేసి చెప్తున్నారు. 10th లేదా 12th మార్క్ షీట్స్లో స్థానిక భాష ఏది ఉంటే దానికోసం మీరు ఎక్స్ట్రాగా మీ లోకల్ లాంగ్వేజ్ సర్టిఫికేట్స్ ఏమీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఈ అప్రెంటిస్షిప్కి ఎలిజిబుల్ అవుతారు, మిగిలిన వాళ్ళు ఎలిజిబుల్ కారు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చూసుకున్నట్లయితే ఆన్లైన్ టెస్ట్లో ఎవరికైతే ఎక్కువ మార్కులు సంపాదిస్తారో వాళ్ళు ఒక సీట్కి గాను 3 రెట్ల ఎక్కువ సీట్ల సంఖ్యకి 3 రెట్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి అయితే పిలుస్తారు. అండ్ అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఫోటో ఐడి, ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్స్ ఇలా. అండ్ 10th సర్టిఫికేట్ మీ ఏజ్ కన్ఫర్మేషన్ కోసం. అండ్ 12th గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్స్ అండ్ CGPA ఆర్ OGPA నుండి సర్టిఫికేట్ వస్తే. అండ్ SC ST OBC అండ్ EWS PWBD సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ తీసుకెళ్లాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్లో. అండ్ మెడికల్ ఫిట్నెస్ చూసుకున్నట్లయితే ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు కంపెనీ నిర్దేశించిన మెడికల్ ప్రమాణాలకి వాళ్ళ అనుగుణంగా అయితే వాళ్ళు ఉండాల్సి ఉంటుంది. అండ్ శిక్షణ అండ్ స్టైఫెండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ట్రైనింగ్ వచ్చేసి 12 months ఉంటుంది. అండ్ స్టైఫెండ్ వచ్చేసి పర్ మంత్ 9,000 ఉంటుంది. అండ్ సెలవులు అనేవి నెలకి ఒక రోజు సెలవు అండ్ 4 days ఒకసారి తీసుకోవచ్చు. అండ్ కంపెనీ సెలవులు కూడా ఇస్తారనేసి చెప్తున్నారు. అండ్ అప్లికేషన్ ఫీజు అనేది మీకు ఇక్కడ రిఫండ్ చేయరు. అండ్ మీరు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ 2-3 అప్లికేషన్స్ పెట్టేద్దాం ఏదో ఒకటి అవుతుంది అనుకుంటే వాళ్ళు మొత్తానికి రిజెక్ట్ చేయబడతారు. సో ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ అప్రెంటిస్షిప్కి అప్లై చేసుకుందాము, మేము ఎలిజిబుల్ అవుతాము అనుకుంటే ఈ వీడియో చూసిన వెంటనే వీడియోని ఒక లైక్ చేసి అప్లై చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.